అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రో నాలెడ్జ్. నేను మీ అగోచర. ఈరోజు కుజదోషం అనే అంశం గురించి చర్చించుకుందాం. కుజదోషము అనేటటువంటి అంశంలో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ కుజదోషం అనేటటువంటిది జాతకంలో ఉంటే అది ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది వంటి విషయాల గురించి చర్చించుకుందాం. సాధారణంగా లగ్నం నుండి 2, 4, 7, 8, 12 భావాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషంగా చెప్పబడింది. ఇప్పుడు ఉదాహరణకు మేషలగ్నం తీసుకుందాం. అంటే మేషరాశిలో 10 డిగ్రీల వద్ద లగ్నం ఉదయించింది అనుకుందాం. అప్పుడు మొదటి భావం ఎక్కడ నుంచి ప్రారంభమై ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది అనేది ముందు చూసుకోవాలి. సాధారణంగా ఒక భావం ఖచ్చితంగా 30 డిగ్రీలు ఉండాలని లేదు. కాకపోతే పరాశర పద్ధతి ప్రకారము భావస్ఫుటం అనగా భావస్ఫుటం నుండి 15 డిగ్రీలు అప్రాక్సిమేట్లీ ముందుకు 15 డిగ్రీలు వెనక్కి భావం విస్తరించి ఉంటుందని చెప్పబడింది. అంటే ఇప్పుడు 10 డిగ్రీల వద్ద లగ్నం ఉదయిస్తే వెనక్కి 15 డిగ్రీలు వెనక్కి తీసుకుంటే మీనంలో 25 డిగ్రీల వద్ద ప్రారంభమైనట్టు. అలాగే 15 డిగ్రీలు ముందుకు తీసుకుంటే మేషంలో 25 డిగ్రీల వద్ద అంతమైనట్టు. అంటే మొదటి భావము లగ్నం అంతా కూడా మీనం 25 డిగ్రీల నుండి మేషం 25 డిగ్రీల వరకు ఉంటుంది. ఇప్పుడు రెండవ భావస్ఫుటము వృషభంలో 10 డిగ్రీల వద్ద ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్లీ తీసుకుంటే మేషం 25 నుండి వృషభం 25 వరకు రెండవ భావం ఉంటుంది. ఇప్పుడు కుజుడు వృషభ రాశిలో 26 డిగ్రీల వద్ద ఉన్నాడు అనుకోండి. అప్పుడు అది రెండవ భావంలో కుజుడు ఉన్నట్టు కాదు. అప్పుడు మరి మేషలగ్నము వృషభంలో కుజుడు ఉన్నాడు కదా, సో కుజదోషం కదా అని చెప్పడానికి లేదు. సాధారణంగా ఒకవేళ 20 డిగ్రీల వద్ద కుజుడు ఉన్నాడు అనుకోండి వృషభంలో, అప్పుడు రెండవ భావంలో కుజుడు ఉన్నట్టు. అప్పటికీ కూడా కుజదోషం అనేటటువంటిది వర్తిస్తుందా అంటే అప్పటి కూడా పూర్తిగా చెప్పలేము. కుజుడు రెండవ భావస్ఫుటంకి దగ్గరగా ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు కుజుని యొక్క ప్రభావం రెండవ భావం మీద ఉంటుంది. అప్పుడు కూడా కుజదోషం వర్తిస్తుందా అంటే ముందు కుజుడు అప్పుడు తను ఉన్నటువంటి రాశి మిత్రక్షేత్రమా, స్వక్షేత్రమా, శత్రుక్షేత్రమా, సమక్షేత్రమా చూడాలి. దాన్ని బట్టి రెండవ భావం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మళ్ళీ వాటిపై శుభగ్రహ దృష్టి ఉందా లేదా అది కూడా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే కుజుని యొక్క ప్రభావం రెండవ భావం ఉందా లేదా అనేటటువంటిది చెప్పచ్చు. సరే, తర్వాత వీడియోలో తెలుసు.